మీడియా మిత్రులకు గుడ్ ఈవినింగ్. మిత్రులారా, అద్దంకి దయాకర్ మాట్లాడిన మాటలు దాదాపు అందరూ మీరు వినే ఉంటారు. అంటే హరీష్ రావు గారిని, అదేవిధంగా కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని తిడితే పెద్ద నాయకుడిని అయిపోతానని చెప్పేసి అద్దంకి దయాకర్ పగటి కలలుగా అంటున్నాడు. దాంట్లో భాగంగానే ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అద్దంకి దయాకర్కు బుద్ధి ఉందా లేదా అని చెప్పేసి ఒక్క క్షణం ఆలోచిస్తే అసలు ఏంది ఆయన అని అంటే, మనిషి అనుకుందామంటేనేమో బుద్ధి లేదు. అద్దంకి దయాకర్కు మనిషి అనుకుందాం అనుకుంటే బుద్ధి లేదు. సరే గాడిద అనుకుందాము అనుకుంటే తోకలేదు. ఏ రకంగా కూడా ఆయన బుర్రలో గుజ్జు లేదు, మాటల్లో పసలేదు, మంది మీద పడి ఏడవడం తప్ప ఆయనకు మ్యాటరే లేదు. హరీష్ రావు గారు అఘోరా పూజలు చేయిస్తున్నాడు, లేకపోతే అధికారం లేకపోవడంతోనే అఘోరగా మారినరని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అద్దంకి దయాకర్, అధికారం కొత్త నీకు కావచ్చు, హరీష్ రావు గారికి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న నాటి నుంచి హరీష్ రావు గారేంటో, హరీష్ రావు గారు చేపట్టిన బాధ్యతలేంటో, ఈ ప్రభుత్వంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన ప్రభుత్వంలో వ్యవహరించిన తీరేంటో మొత్తం తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిందే. నువ్వు ఈరోజు వచ్చి కొత్తగా అఘోరా అని చెప్పేసి మాట్లాడితే, ఇంకోటి మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదనేది గుర్తుపెట్టుకో అద్దంకి దయాకర్. నువ్వు ఒక్కసారి అద్దం ముందు నిలబడు, నిన్ను నువ్వు తదేకంగా చూసుకో. నువ్వు మనిషిలాగా కనబడతావా లేకపోతే మరో అఘోరలాగా కనబడతావో చెక్ చేసుకో. తదేకంగా చూసుకో, అద్దం ముందు నిలబడి. బుద్ధి జ్ఞానం లేని పనులు, మాటలు మానేసుకో అద్దంకి దయాకర్. అటువంటి మాటలు మాట్లాడడం వలన నీకు ఏ మాత్రం కూడా ఉపయోగం లేదు. ఏంది, చాలా మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది కాబట్టి దేశవ్యాప్తంగా హరీష్ రావు గారు ఈ పూజలు చేయిస్తున్నాడా? దేంట్లో మంచి పేరు వస్తుంది? చెక్ డ్యాములు పేల్చేయడంలో మంచి పేరు వస్తుందా? కేసీఆర్ గారు ఆ రోజు నిర్మించి తెలంగాణ రాష్ట్రం మొత్తానికి నీళ్లు అందివ్వడానికి కట్టించిన డ్యామ్లను, చెక్ డ్యామ్లను కట్టిస్తే అవి కూలగొట్టడంలో మంచి పేరు వస్తుందా? లేదు, కూలిపోని కాళేశ్వరం గురించి, కూలేశ్వరం అని చెప్పేసి అబద్ధాలు చెప్పి అదే కాళేశ్వరం నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇస్తున్నవే, ఆ అబద్ధపు మాటలు, మోసపు మాటలు, దుర్మార్గపు మాటలు, నీచపు మాటలు, దుష్ట చతుష్టయపు మాటలు మాట్లాడిన మీకు రేవంత్ రెడ్డి చాలా మంచోడుగా కనపడుతున్నాడా? పైగా హరీష్ రావు గారు క్రిమినల్ పనులు చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. అసలు క్రిమినల్ అనే పదానికి మారు పేరు, లేదా క్రిమినల్ అనే పదానికి ఒక మనిషిని చూపించాలని చెప్పేసి అంటే ఎవరికి చూపించాలో తెలుసా? నువ్వు పనిచేస్తున్న, నువ్వు కూలి తీసుకుంటున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈ మధ్యనే 3-4 రోజుల క్రితము ఏడీఆర్ సంస్థ క్రిమినల్ లిస్టుని తీస్తే, రైట్ టు యాక్ట్ ప్రకారం క్రిమినల్ దాని ప్రకారం తీస్తే 89 క్రిమినల్ కేసులతోని మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు దేశవ్యాప్తంగా. ఎవరు తెలుసు కదా? యనుమల రేవంత్ రెడ్డి, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుడు. ఇంతటి ఘోరమైన చరిత్ర, ఇంత దరిద్రమైన చరిత్ర ఇప్పటిదాకా పరిపాలించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణ కేసీఆర్ గారు కావచ్చు, వాళ్ళకంటే ఈరోజు ఘోరమైన పరిస్థితులలో ఈరోజు ఉన్న పరిస్థితి ఒక్కసారి అర్థం చేసుకో. ఏ ముఖ్యమంత్రి అయినా క్రిమినల్ కేసులతోనే ఉండి దరిద్ర పరిపాలన చేసిన సందర్భం ఉందా? ఈరోజు హరీష్ రావు గారిని పట్టుకొని క్రిమినల్ అని, లేకపోతే అఘోరాని, క్షుద్ర పూజలు చేయిస్తున్నాడని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? దేంట్లో మనం రేవంత్ రెడ్డి గారిని, లేదా నువ్వు వందిబాగాదిగా మారి ఈరోజు డంకా బజాయిస్తున్నావు కదా, అదే రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క రంగమైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముందుకెళ్తున్న పరిస్థితి ఉందా? మీరు ఒకసారి చెప్పండి. ఏ ఒక్క సంఘం? నిన్నగాక మొన్న రియల్ ఎస్టేట్లో మొదటి స్థానంలో ఉన్న మనం 7వ స్థానంకు పడిపోయినాం తెలుసా? అది మర్చిపోయినావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. మర్చిపోవటం కాదు, తెలంగాణ ప్రజలకి ఏం కావాలనో, ఏ విధంగా మనం మంచి చేయాలనో ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. మీరు సబ్జెక్ట్ డైవర్షన్ చేసేసి తెలంగాణ ప్రజల దృష్టి మరలించడానికి మీరు ప్రయత్నం చేస్తే కనుక అది దేనికి ఉపయోగపడదు. మీరు అనుకుంటున్నారేమో దృష్టి మరలించేసి మనము
గొప్పగా ఇంకా కొత్తగా ఏదైనా లబ్ధి పొందుదామని చెప్పేసి అనుకుంటున్నారేమో. అది మీ వల్ల కాదు, మీతోని సాధ్యం కాదు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిపోయినరు. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి సాగనంపుదాము, ఈ తెలంగాణ మళ్ళీ విముక్తి ఎప్పుడు చేద్దామని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చేయటం, నీకు కనీసం సభ్యత సంస్కారము అనేది లేదు. ఏ రకంగా మాట్లాడాలనేది తెలియదు. నువ్వు ఉన్న బలంగా ఇప్పటికిప్పుడే ఏ సబ్జెక్టు నేర్చుకోవడానికి కూడా నువ్వు సిద్ధంగా లేవు. నీ పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి మాటలు, పిచ్చి ఆలోచనలు, తుగ్లకు వ్యవహారాలు. సైకోగా ఆలోచిస్తున్నారా? ఎవరు సైకోనో మీ ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఆయన సైకో అని చెప్పేసి అన్నది గుర్తులేదా? హిట్లర్కు వారసుడిని అని చెప్పేసి మాట్లాడిన సందర్భం గుర్తులేదా? అదేవిధంగా ప్రజలు బాధపడుతుంటే నేను చాలా సంతోషంగా ఉంటా, నేను సంతోషిస్తా, చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? రేవంత్ రెడ్డి గారు. అటువంటి దుర్మార్గుడి దగ్గర ఒక చెంచాగిరి చేయడానికి, ఆ చెంచాగిరి చేస్తూ బతకడానికి నీకు సిగ్గు లేదు? అంబేద్కర్ ఆలోచన లేనిది. నువ్వు ఒక దళిత సామాజిక వర్గంలో పుట్టిన వ్యక్తివి కదా. అంబేద్కర్ గారి ఆలోచన లేనిది. ఈ దేశంలో ఉన్న ప్రజలు జ్ఞానులుగా, విజ్ఞానవంతులుగా విలసిల్లాలని చెప్పేసి ఆహర్నిశలు ఆలోచించిన వ్యక్తి, ఆచరణాత్మకంగా చూపించిన వ్యక్తి. అటువంటి దళిత జాతిలో పుట్టిన నువ్వు అజ్ఞానంగా, హీనంగా, ఘోరంగా మాట్లాడతావా? మంత్రాలకు చింతకాయలు రాలతాయా? అద్దంకి దయాకర్, ఎవరైనా అట్లా చేస్తే ఒప్పుకుంటావా? ఏ రకంగానైనా చేస్తే ఒప్పుకుంటావా? మరి అదే నువ్వు మంత్రాలు చేయాల్సింది. మరి తెలంగాణ కోసం చింతకాలు రాలేటి ఏమో తెలుస్తుంది. దాన్ని వదిలిపెట్టమన్నాడు అంబేద్కర్ గారు. అటువంటి అజ్ఞానాన్ని ఎక్కడున్నా కానీ వదిలిపెట్టేసే అని చెప్పేసి మాట్లాడిండు. ఆ మాత్రం నీకు కించిత్ జ్ఞానం లేదా? ఇంచుబంధం ఆలోచన లేదా? సిగ్గులేని మాటలు, నీచపు మాటలు, దుర్మార్గపు మాటల వెనక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దుర్మార్గమైన పాలన అందిస్తూ, వాళ్ళ జీవితాన్ని ధ్వంసం చేస్తూ, వాళ్ళ బతుకుల్ని చితుకు చేస్తూ వాళ్ళని ఆగం చేస్తున్న పరిస్థితి కనపడట్లేదా? ఏ సెక్టార్ తీసుకుంటావు తెలంగాణ ప్రజల గోస వినడానికి, బాధలు వినడానికి? కనిపించట్లే? కళ్ళేమన్నా కాకులు ఎత్తుకుపోయినాయని? నువ్వు ఒక మనిషివా? తెలంగాణ ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా, తెలంగాణ ప్రజల బాధల్ని పట్టించుకోకుండా, తెలంగాణ ప్రజల సుఖ సంతోషాలని పట్టించుకోకుండా, వాళ్ళు బాధల్లో ఉంటే నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి అబద్ధాలు మాట్లాడతావా? మీరు మాట్లాడేది అబద్ధాలు. కనపడ్డ దేవుడి మీద ఒట్లేసి, కనపడ్డ మనిషి మీద ఒట్టేసి, మోసపు మాటలు చెప్పి, అబద్ధాలు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తున్నది ఏంది? మా కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు, ఏరి కోరి ఒక ఆమె మొగుండి తెచ్చుకున్నదట. ఏరి కోరి తెచ్చుకుంటే ఆ మొగుడు ఏం చేసిండు తెలుసా? ఎగిరెగిరి తినిండంట. అదే మీరు చేస్తున్నారు. ఏరి కోరి తెలంగాణ ప్రజలు ఏదో మార్పు చేస్తారు, మా జీవితాల్లో మార్పు వస్తాయి, కేసీఆర్ గారు అమోఘంగా చేశారు, ఇంకా ఒక రెట్లు ఎక్కువనే చేస్తారేమో అని చెప్పేసి అనుకున్న తెలంగాణ ప్రజలకు నిరాశ నిస్పృహలకు గురి చేసి వాళ్ళ గుండెల మీద ఎగదనుతారా? తంతు వాళ్ళ బాధల్ని, గాథల్ని చూస్తూ మీరు సంతోషిస్తారా? ఇటువంటి పనికి మాలినోడి పక్కన ఈరోజు నువ్వు పోయి ఒక చెంచాగిరి చేయడం, ఆయనకు బాకా ఊదడం, వందిమాగదిగా మారడం, ఇదా నువ్వు చేసేది? ఇదా నువ్వు నేర్చుకున్నది? నువ్వు తెలంగాణ ఉద్యమంలో నేర్చుకున్న ఏదైనా సరే, నాకెంత బాధ అనిపిస్తుందంటే, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఇతను, తెలంగాణ కావాలని చెప్పేసి మాట్లాడిన ఇతను, నాకేమనిపిస్తుందంటే ఆయన ఆనాడు కోవర్టుగా ఉండడేమో అని చెప్పేసి అనుమానం వస్తుంది. తెలంగాణ ఉద్యమంలోనే ఉంటూ ఇదే రేవంత్ రెడ్డికి కావచ్చు, లేదా ఆనాటి కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ఇక్కడ ఉన్న విషయాలన్నీ చేరవేసిండేమో. అందుకనే ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టే విధంగా, తెలంగాణ ఉద్యమాన్ని నష్టపరిచే విధంగా ఆ రోజు వివరించి ఉంటాడు. కాబట్టే ఈరోజు రైఫిల్ రెడ్డిగా తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కిపెట్టిన రేవంత్ రెడ్డి గారి దగ్గర చెంచాగిరి చేస్తూ బతుకుతున్న నువ్వు ఒక బతికేనా? నీది ఒక నీచపు బతుకు, ఒక దారుణపు బతుకు, దుర్మార్గపు బతుకు. ఇంతకంటే నీ బతుకు బతకడం కంటే ఒక బండ కట్టుకొని చచ్చిపో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బావిలో దూకి చచ్చిపో, ఇంకా అంతకంటే నీకు మార్గం లేదు. నిజంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే నీకు ముఖ్యమైతే, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే నీకు ప్రథమమైతే, నువ్వు రైఫిల్ రెడ్డి దగ్గర చెంచాగిరి చేయకు. నీకు దమ్ముంటే, నీకు ఆ పనికిరాని ఒక కోదండరామ్ ఉన్నాడు కదా, ఇద్దరు కలిసి ఒక పార్టీ పెట్టుకోండి. తెలంగాణ కోసం పనిచేసే విధంగా, తెలంగాణ ప్రజల కోసం పనిచేసే విధంగా మీరు నిజంగా చిత్తశుద్ధితో పనిచేసేటట్లు అయితే గనక
మీకు ఏమాత్రం తెలంగాణ పట్ల చిత్తశుద్ధితో పనిచేసే అవకాశమే ఉంటే ఒక పార్టీ పెట్టుకొని ఏడవరాదు. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కోరుకునే వాడి పక్కన, అదేవిధంగా దుర్మార్గం ఆలోచన చేసే రేవంత్ రెడ్డి పక్కన అతను పెట్టింది తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా హరీష్ రావు గారి గురించి? జాగ్రత్త బిడ్డ. ఈరోజు తక్కువ మాటలతోనే నీకు చెప్పదలుచుకున్నాం. నువ్వు ఇంతకు ముందే రా అన్నావు. నువ్వు రా అన్న నీ నోటికే మేము బే అనగలుగుతాం. నువ్వు ఒకవేళ బే అని వస్తే నీకు అంతకంటే ఎక్కువ మాటలు మాట్లాడగలిగే కెపాసిటీ మాకు ఉంది తెలుసా. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు అద్దంకి దయాకర్. నిన్ను ఎక్కడ పోయినా నిన్ను ఒంటరి చేస్తాం, నీ మాటల్ని ఎండగడతాం, నిన్ను రాజకీయ సన్యాసం తీసుకునే విధంగా, ఇంకా రాజకీయాలు నాకు వద్దురా బాబోయ్ అనే విధంగా రేపు మా చర్యలుంటాయి, మా పనులుంటాయి, మా ఉద్యమాలుంటాయి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా అద్దంకి దయాకర్కు హెచ్చరిస్తా ఉన్నాం. బహుపరాగ్, జాగ్రత్తగా ఉండు అద్దంకి దయాకర్. మేడిపల్లి సత్యం, అదే వీళ్ళందరూ ఒకటే స్కూల్లో చదువుకున్నారు. ఈ మేడిపల్లి సత్యం కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు, వీళ్ళెవరూ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచించే వాళ్ళు కాదు. నిన్నటిదాకా ఆయన నియోజకవర్గంలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియని మేడిపల్లి సత్యంకు అదే ఆయన నియోజకవర్గంలో వచ్చిన నీళ్లను చూసి అవి ఎక్కడి నీళ్ళో కూడా తెలియని పరిస్థితి. ఇంత అజ్ఞానపులో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు మనం ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకు బుద్ధి రావడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ స్కూల్లో ఉన్నారు. ఏ స్కూల్లో ఉన్నారు? రైఫిల్ రెడ్డి స్కూల్లో ఉన్నారు. ఆయన ఏ అబద్ధం చెప్తే ఆ అబద్ధాన్ని నమ్మేటట్లే ఉన్నారు తప్ప నిజాన్ని కనుక్కొని. వాళ్ళు ఒక స్కాలర్స్, వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు. వాళ్ళు స్కాలర్స్, చదువుకున్న వాళ్ళు, జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతిష్టాత్మకంగా చదువుకున్న వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీలో. అటువంటి వాళ్ళు ఇంత అజ్ఞానులుగా, పనికిరాని వాళ్ళుగా మాట్లాడడం అంటే ఇక వాళ్ళకు విజ్ఞత లేదనే అర్థమవుతుంది. కాబట్టి మేడిపల్లి సత్యం కావచ్చు, లేకపోతే అద్దంకి దయాకర్ కావచ్చు, మీరందరూ కొంచెం మీకు బుద్ధి లేకపోతే కొంచెం ప్రజల్లోకి రండి. ప్రజలు బుద్ధి చెప్తారు. బుద్ధి నేర్చుకోవడానికి, అదేవిధంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడడానికి, ఇప్పుడు లేకపోతే కనీసం నేర్చుకునైనా రేపు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ పని చేయండి. లేకపోతే ప్రజలు మిమ్మల్ని ఎక్కడ తొక్కాలనో, ఎక్కడ నొక్కాలనో, మిమ్మల్ని ఎక్కడ మీ గొంతు పిసుకాలనో ప్రజలకు బాగా తెలుసు. రాబోయే రోజులు తప్పనిసరిగా మీకు బుద్ధి చెప్పే రోజులే, మీరు మూల్యం చెల్లించుకునే రోజులే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.